ఎడారిలో సెలయేర్లు జూన్ 12వ తారీఖు. ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు. మీరు చూశారో లేదో కానీ కొందరు వ్యక్తులుంటారు, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్ళు ప్రార్థనా వీరులుగా మారుతారు. కొంతకాలానికి ఆ విపత్తునైతే మర్చిపోతారు, కానీ దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ళ హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చెట్లు చిగుర్చే కాలం బాగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఓసారి ఓ గొప్ప తుఫాను వచ్చింది. అంతా చీకటి కమ్మింది. మబ్బుల్ని నిలువునా చీలుస్తూ ఘోష పెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించడం లేదు. గాలులు వీచాయి, వర్షాలు కురిశాయి. ఆకాశపు తలుపులు బార్లా తెరిచినట్లు ప్రళయం చెలరేగింది. అంతా సర్వనాశనమైంది. ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరుబయట ఉన్నదేది ఆ తుఫాను దాటికి తట్టుకోలేకపోయింది. మహావృక్షాలే నిలువునా చీరుకుపోయాయి. కానీ త్వరలోనే మెరుపులు తగ్గాయి. ఉరుములు అలసిపోయినట్టు చల్లబడ్డాయి. వాన వెలిసింది. పడమటి గాలి పరిమళాలను మోసుకొచ్చింది. మబ్బులు విడిపోయాయి. నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనస్సును తువ్వాలుగా వేసి వెళ్ళిపోయింది. ఓ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానాల్లో గరికి పూలు తలెత్తుకొని చిరునవ్వులు విరజిమ్మాయి. ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది. సెలయేళ్ళు నిండుగా ప్రవహించాయి. చెట్ల నీడ నేలకు చల్లని గొడుగు పట్టింది. ఇదంతా తుఫాను వచ్చి వెళ్ళినందువల్లనే. ప్రకృతి అంతా ఆ తుఫానుని, వర్షాన్ని, ఇంద్రధనస్సుని ఎప్పుడో మర్చిపోయింది. వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది. ఇండియాలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి. మన బ్రతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనులని కనుక్కోవడానికి మనకు సహాయపడలేదా? ఓ చిన్ని పుష్పమా, వర్షం వస్తుందా? వాన నీకు మంచిదే. ఎండ ఎక్కువైతే వాడిపోతావు. మేఘాలు గర్జించిన వాటి వెనకే మెరుస్తున్నది అందాల నీలి గగన మండలం. ఓ లేత హృదయమా, అలసిపోయావా? బాధ నీకు క్షేమమే. బాధల్లోనే సుగుణాలు అలవడతాయి. వర్షాలకు పూలు పూసినట్లు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది, మబ్బులు తన పని పూర్తి చేసుకున్నాక. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పూలు ఎలా పుష్పించాయో, గడ్డి పచ్చగా ఒత్తుగా ఎలా పెరిగిందో, సెలయేర్లు ఎలా ప్రవహించాయో, చెట్ల నీడతో భూమి ఎలా చల్లబడిందో, అలాగే నీ జీవితంలో తుఫాన్లు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీకు ముందు క్షేమం కలుగబోతుంది. ఆ క్షేమంలో సంతోషించి దేవుడు పంపిన ఈ తుఫాను ఆశీర్వాదమే అని గ్రహించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.